ప్రపంచ సుందరి వేదికపై థాయ్ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటం ఆమెను వరించింది. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె చేపట్టిన ఓపల్ ఫర్ హర్ ప్రాజెక్ట్ బ్యూటీ విత్ పర్పస్ కు నిదర్శనంగా నిలిచి ఆమెను ప్రపంచ సుందరిని చేసింది. థాయిలాండ్ కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. సుచాత తలపై గత మిస్ వరల్డ్ క్రిస్టినా పిచ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ తొలి రన్నరప్ గా ఇథియోపియా సుందరి హసెట్ దెరెజ్, రెండో రన్నరప్ గా పోలాండ్ భామ మాజా క్లాజ్డా, మూడో రన్నరప్ గా మార్టినిక్ సుందరి అర్లీ జోకిం నిలిచారు. మిస్ వరల్డ్ పోటీల చివరి అంకమైన గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ నటుడు సోను సూద్ అడిగిన ప్రశ్నకు సుచాత ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ ప్రయాణంలో వాస్తవాలు, వ్యక్తిగత బాధ్యత గురించి మీరు నేర్చుకున్నదేంటి అన్న ప్రశ్నకు బదులిస్తూ, మన వెన్నంటి ఒకరున్నారన్న ధైర్యమే నిజమైన విజయం. బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నంటి ఉన్నట్టుగానే సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలబడడం నా బాధ్యతగా భావిస్తాం. మన చుట్టుపక్కల ఉన్న వారితో దయాగుణంతో వ్యవహరించడమే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన పనిగా విశ్వసిస్తా అని సుచాత సమాధానమిచ్చారు. ఇక ఈ సమాధానం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. ఆమెకు 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించింది. థాయిలాండ్లోని ఫుకెట్లో 2003లో సుచాత జన్మించారు. ఆమె 16 ఏళ్ల వయసులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఓపల్ ఫర్ హర్ పేరుతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆమెను ప్రపంచ సుందరి పోటీల్లో ఇతరులకు భిన్నంగా నిలిపింది. మిస్ వరల్డ్ గా నిలిచిన ఓపల్ సుచాత రన్నరప్లు ఇతర పోటీదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి అందాల పోటీల కోసం వచ్చిన వారంతా కూడా విజేతలేనని, వారు అందంతో పాటు తెలివితేటలు, సమాజం కోసం చేస్తున్న మానవీయ కృషిని ప్రపంచ వేదికపై ఘనంగా చాటారని ప్రశంసించారు. ప్రపంచ సుందరి పోటీలు అద్భుతంగా సాగాయని, ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్రను, మన విలువలను, తెలంగాణ రైజింగ్ సత్తాను ఘనంగా చాటి చెప్పామన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వేడుకలకు హాజరైన వారంతా మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లే అని, వారు తెలంగాణ జరూరానా నినాదాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్తారని తెలిపారు. ఇక మిస్ వరల్డ్ ముగింపు పోటీల సందర్భంగా బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టలు పలు పాటలకు డాన్సులు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ట్రిపులర్ సినిమాలోని నాటు నాటు పాటకు కట్ట స్టెప్పులు వేశారు. ఆ సమయంలో పోటీల ప్రాంగణమంతా ప్రేక్షకుల కేరింతలతో హోరెత్తింది. మిస్ వరల్డ్ పోటీదారులు కూడా వారి కుర్చీల్లో నుంచి లేచి మరీ ఆ పాటకు అనుగుణంగా డాన్స్ వేయడం మరింత సందడి చేసింది. ఏపీ ప్రభుత్వం నేటి నుంచి చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీని పునః ప్రారంభించనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం పట్టణం 18వ వార్డులో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 29,796 చౌక ధరల దుకాణాల్లోనూ ఈ కార్యక్రమం అమలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు రేషన్ డీలర్లు తమ దుకాణాలను పూలతో అందంగా అలంకరించారు. తొలి రోజు స్థానిక కూటమి నాయకుల ద్వారా సరుకుల పంపిణీని లాంఛనంగా ప్రారంభింపచేసేందుకు ఏర్పాట్లు చేశారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సరుకులను పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీలర్ల వద్ద ఉన్న ఈపోస్ యంత్రాల్లో కొత్త సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయడంతో పాటుగా ఎల్ఎంఎస్ పాయింట్ల నుంచి అవసరమైన బియ్యం, పంచదార నిల్వలను రేషన్ దుకాణాలకు రవాణా చేసింది. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, స్టాక్ల వివరాలతో పోస్టర్లను ఏర్పాటు చేయించింది. 65 ఏళ్ల వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సరుకులను అందించేలా జాబితాలను సిద్ధం చేసి డీలర్లకు అందించింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న 1,46,00,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను సక్రమంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి మనోహర్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునః ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి నెల 15 రోజుల పాటు రోజుకు 2 పూటల సరుకులు పంపిణీ చేయడం వల్ల దుకాణాల వద్ద రద్దీ తగ్గుతుందని, తద్వారా ప్రతి కుటుంబానికి సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను. ఈ నెల 12వ తేదీతో ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నాం. ఇకపై గేర్ మారుతుంది. ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నా, నిమిషం ఖాళీ లేకుండా పనిచేస్తున్నాను. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరూ తోక జాడించడం లేదు. నన్ను మోసం చేయాలంటే కుదరదు. అధికారులు పేదల కోసం పని చేయాల్సిందే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. రానున్న రోజుల్లో భగవంతుడు కరుణిస్తే పింఛన్ల సొమ్మును మరింత పెంచుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే ఎగ్గొట్టేవారు. భర్త చనిపోతే ఆ మరుసటి నెలలో భార్యకిచ్చే స్పౌస్ పింఛన్ పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటే ప్రజల కష్టాలు అర్థమవుతాయని చంద్రబాబు తెలిపారు. ఇక ఈ నెలలో 9,176 మందికి 3 నెలల పింఛన్లు ఒకేసారి అందించామని సీఎం చంద్రబాబు చెప్పారు. లబ్ధిదారుడు ఎక్కడికి వెళ్లినా
3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మనమే పింఛన్ల సొమ్ము ఎక్కువగా ఇస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఆదాయం వచ్చే మహారాష్ట్రలో ఇచ్చే పింఛన్ 1000 రూపాయలు మాత్రమే ఉందని, పొరుగున తెలంగాణలో 2250 అందిస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తాను ఇంటికి పెద్ద కొడుకులా నెలకు 4000 చొప్పున ఏడాదికి 48,000 పింఛన్ రూపంలో అందిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ఏడాదికి 34,000 కోట్ల పింఛన్ల రూపంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. 1న సెలవు వస్తే ముందు రోజు పింఛన్లు ఇచ్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదే అని సీఎం చంద్రబాబు తెలిపారు. చిన్నప్పుడే 10 పేపర్లు ఎత్తుకుపోయిన జగన్ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థుల యూనిఫామ్ నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు వేసుకుని సొంత పేర్లు పెట్టుకున్న ఆయన ఇప్పుడు విలువల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. 10వ తరగతి మూల్యాంకనంపై మాజీ సీఎం జగన్ శనివారం పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎక్స్ ద్వారా ఆయనకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రజా జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయ్యారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలను రద్దు చేసిన మీరు మాట్లాడుతున్నారా? అధికారంలో ఉన్నప్పుడు టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. మీరు తీసుకొచ్చిన జీవో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోయారని లోకేష్ మండిపడ్డారు. టీచర్లను, విద్యార్థులను సన్నద్దం చేయకుండానే సీబీఎస్ఈ తీసుకొచ్చారని, తాను మంత్రి కాగానే వారికి పరీక్ష నిర్వహించగా 90% మంది ఫెయిల్ అయ్యారని లోకేష్ స్పష్టం చేశారు. వారి భవిష్యత్తు కోసం సీబీఎస్ఈని వాయిదా వేశామన్నారు. ఐబీ తీసుకొచ్చినట్లు కలలు కంటున్నారు. వాస్తవానికి మీరు తీసుకొచ్చింది ఐబీ సిలబస్ కాదు. ఐబీ అమలుకు రిపోర్ట్ కోసం 5 కోట్లు ఖర్చు చేశారు అంతే. ఇక టోఫెల్ బోధించే టీచర్లు లేకపోయినా టోఫెల్ తెచ్చినట్లుగా జబ్బలు చరుచుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లో 4,500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు 1000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. మీ హయాంలో టీచర్ల బదిలీలకు మంత్రి డబ్బులు వసూలు చేశారన్నది బహిరంగ రహస్యమన్నారు. ఇక మీరు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నా, రాజకీయాలకు అతీతంగా టీచర్లు బదిలీలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు పేరు చెబితే తనకు అంతిమ ఘడియలు వచ్చినట్లే, అదే తనకు చివరి రోజు అవుతుందని ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మీరేం చేసినా ఇంతకంటే ఇంకేం చెప్పలేనంటూ సిట్ అధికారుల ముందు తలదించుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2 రోజుల సిట్ కస్టడీలో భాగంగా లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ప్రశ్నించడానికి సిట్ అధికారులు 100 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. 2 రోజుల పాటు ఏమడిగినా తమకేమీ తెలియదని బుకాయించారు. తమకేంటి సంబంధం, తమనెందుకు అడుగుతారు, తప్పుడు కేసులో ఇరికించారంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో అధికారులు శనివారం కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో నిందితులు మౌనం వహించారని తెలిసింది. మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా బ్యాంకు లావాదేవీలు, ఐటీ రిటర్న్లు ముందుంచి ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ రికార్డులు చూపించి ఇక్కడున్న ఆస్తులు ఎలా వచ్చాయి, ఈ లావాదేవీ ఎందుకు చేశారు, ఇందులో పెట్టుబడుల వివరాలు, ఆదాయ పన్ను రిటర్న్స్ లో ఎందుకు చూపించలేదు అంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్టు తెలిసింది. ఇక మరో గదిలో కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించిన అధికారులు మీ కుమారుడు రోహిత్ కు సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయి, ముఖ్యంగా 5 కంపెనీల్లోని పెట్టుబడులు అనుమానాస్పదంగా ఉన్నాయి, వాటి వివరాలు ఎందుకు దాచి ఉంచారు, రాజ్ కసిరెడ్డితో ఆర్థిక వ్యవహారాల గురించి మీరు జరిపిన సంభాషణ, వాట్సాప్ చాట్ గురించి ఏమంటారు అనే ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నట్లు తెలిసింది. ఇక భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించిన సిట్ అధికారులు అనుకున్న స్థాయిలో సమాచారం రాబట్టలేకపోయారు. తమ అందరిపైన కేసులున్నాయి, మహా అయితే 1-2 నెలల్లో ఎప్పుడైనా జైలుకు పోవచ్చు, అంతకు మించి చేసుకోగలిగేది ఏమీ లేదు అని వైసీపీ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో నిన్న సజ్జల ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు ముందు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ పాలన ఉంటుందని చెప్పారు. అప్పుడు లైట్ తీసుకున్నాం, దాని పర్యవసనాలు ఇంత తీవ్రంగా ఉంటాయని ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. కల్పిత కథలు సృష్టించి వైసీపీ నాయకుల పాత్రలు చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాతో మొదలై ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుందన్నారు. కాకాణి గట్టిగా మాట్లాడుతున్నప్పుడే ఆయనపై గురి పెడతారని ఊహించామని, అనుకున్నట్టుగానే జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీని బలహీనం చేసి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని చెప్పిన ఆయన అది అసాధ్యమని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పితే ఎలా ఉంటుందో బీహార్ వంటి రాష్ట్రాలు, ఆటవిక రాజ్యాలు ఎమర్జెన్సీ సమయాల్లో చూశామని, ఇప్పుడు మళ్లీ ఏపీలో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాటిన విత్తనం రేపు దాని ఫలాలు ఎలా ఉంటాయో ఆయన ఊహించడం లేదని, అవి భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం నెల్లూరు నగరంలోని కాకాణి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుమల క్యూలైన్ లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. టీటీడీ చైర్మన్ డౌన్ భక్తులకు సౌకర్యాలు కల్పించాలి,
పసిపాపలకు పాలు అందించాలి, ఆడవాళ్లకు ప్రత్యేక దర్శనం చేయించాలి, అధికారులు రావాలి, భక్తులను కాపాడాలి అంటూ క్యూలైన్లో శుక్రవారం రాత్రి 10:30 సమయంలో ఒక భక్తుడు నినాదాలు చేస్తుండగా మిగిలిన భక్తులు గొంతు కలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ సంఘటనకు కారకుడైన వ్యక్తిపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ కేసు నమోదు చేశారు. ఇక టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని సర్వదర్శన క్యూలైన్లో అధికారులతో కలిసి నిన్న తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కొందరు భక్తులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. కొందరు అనధికార వ్యక్తులు దర్శన క్యూలైన్లలో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు చిత్రీకరిస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమల క్యూలైన్లో నినాదాలు చేసిన కాకినాడకు చెందిన అచ్చారావు ఓ వీడియో ద్వారా టీటీడీకి క్షమాపణలు చెప్పారు. తనకు జ్వరంగా ఉందని, నిరసన తెలిపితే దర్శనానికి త్వరగా పంపిస్తారనే ఉద్దేశంతో అలా చేశానని భక్తుడు తెలిపాడు. దర్శనం సవ్యంగా జరిగిందని, అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. అయితే క్యూలైన్లోని భక్తులను రెచ్చగొట్టడం వెనుక వైసీపీ కుట్ర ఉందని టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని అధికార పార్టీని అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. సగటున ఒక్కో పోస్టుకు 35.33 మంది పోటీ పడుతున్నారు. వారికి ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. కంప్యూటర్ ఆధారంగా జరగనున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో 150 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, బరంపురం, బెంగళూరులో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల పరీక్షా కేంద్రాల కోసం 5 జిల్లాలను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోగా 87.8% మందికి మొదటి ఆప్షన్ జిల్లాలోనే పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆగస్టు 2వ వారంలో డిఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్ లో పంప్ బాయ్ గా పనిచేసే యువకుడిని నిర్వాహకులు చిత్రహింసలు పెట్టారు. అర్ధనగ్నంగా చేసి స్తంభాన్ని కట్టేయడంతో పాటు చితకబాదారు. వైసీపీ రాష్ట్ర నాయకుడు బత్తల హరిప్రసాద్ కుటుంబం ఈ పెట్రోల్ బంక్ నిర్వహిస్తోంది. నల్లచెరువు మండల కేంద్రానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ కొన్ని రోజుల క్రితం అక్కడ పంప్ బాయ్ గా చేరాడు. శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని నగదు అప్పగించాడు. అందులో 24,000 తక్కువ ఉందని మేనేజర్, ఇతర ఉద్యోగులు ఫక్రుద్దీన్ చితకబాదారు. దుస్తులు లేకుండా చేసి బంకు వద్ద ఉన్న స్తంభానికి చైన్లతో కట్టేశారు. కదిలేందుకు వీలు లేకుండా చేతులు వెనక్కి, కాళ్లను స్తంభానికి కట్టేశారు. సుమారు 2 నుంచి 3 గంటల పాటు బహిరంగంగా హింసించారు. అతని బంధువులు వచ్చి నిర్వాహకులను నిలదీసినా వెనక్కి తగ్గలేదు. బాధితుడిని తీసుకువెళ్లి ఓ గదిలో పడేశారు. విషయం తెలుసుకున్న సీఐ నిరంజన్ రెడ్డి పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని విచారించారు. గదిలో ఉన్న ఫక్రుద్దీన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేనేజర్, ఇతర ఉద్యోగులను కూడా స్టేషన్ కు తీసుకొచ్చారు. తమ యజమాని చెబితేనే ఇలా చేశామని, ఏమైనా ఉంటే వారితోనే మాట్లాడుకోవాలని వారు సమాధానం చెప్పారు. ఫక్రుద్దీన్ పై దాడి చేసినందుకు 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంక్ మేనేజర్ సత్యనారాయణ, పంప్ బాయ్లు అమర్నాథ్, బాబు, హరికృష్ణన్ నిందితులుగా చేర్చారు. బంక్ నిర్వహిస్తున్న వైసీపీ నాయకుడు బత్తల హరిప్రసాద్, ఆయన తండ్రి వెంకటరమణపై కేసు నమోదు చేయలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఆయనకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పై ఈగ వాలినా తాము ఊరుకోబోమని హెచ్చరించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి మరో కన్ను అని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. నిన్న బంజారాహిల్స్ లోని తన నివాసంలో సమీపంలోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జిల్లాలో 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కవిత తెలిపారు. కాళేశ్వరం ద్వారా ఏటా 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు కేసీఆర్ కు అందించినందుకు నోటీసులు ఇచ్చారా? 1 కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను చేసినందుకు నోటీసులు ఇచ్చారా? రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు ఇచ్చారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు ఇచ్చారా? ఇది కాళేశ్వరం మిషనా లేక కాంగ్రెస్ మిషనా అని కవిత ధ్వజమెత్తారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ బాధపడుతున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని కొందరు బీజేపీ సీనియర్ నాయకులతో కేసీఆర్ కు సంబంధాలున్నాయని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆ సంబంధాల కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించారన్నారు. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని గురుకుల పాఠశాల ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ సమ్మేళన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పినట్టే గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పినట్టుగానే బీజేపీ తమ అభ్యర్థులను నిలబెట్టిందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీకి తెలంగాణలో పునాదులు లేవు, ఆ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం కలే. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. రిలీజ్ కు ముందే కన్నప్ప సినిమా వివాదాల పాలవుతోంది. ఇటీవల సినిమా హార్డ్ డ్రైవ్ చోరీకి గురైందని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పుడు ఈ ఘటనపై మంచు విష్ణు స్పందించారు. చెన్నైలో జరిగిన మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న మంచు విష్ణు తమ్ముడు మనోజ్ పై ఆరోపణలు చేశారు. ముంబై నుంచి వచ్చిన పార్సిల్ ను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో రఘు అనే అతను తీసుకున్నాడని, ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడని విష్ణు ఆరోపించారు. ఇది జరిగి 4 వారాలైందని వెల్లడించారు. రఘు, చరిత తన సోదరుడు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారని తాను అనుకుంటున్నానని, మనోజ్ చెప్పి చేయించాడా లేక వాళ్లే చేశారా అనేది తెలియదని అన్నారు. హార్డ్ డ్రైవ్ లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్ అని, అది కేవలం విఎఫ్ఎక్స్ పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. ఇక మే 18న ఎక్స్ లో పోస్ట్ చూశానని, కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ లీక్ అయిందని, అది మనోజ్ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటన్నది ఆ పోస్ట్ సారాంశమన్నారు. ఇక ఈ విషయం పోలీసులకు చెప్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, యాక్షన్ తీసుకుంటామని చెప్పినట్టు తెలిపారు. అయితే ఈ విషయం తన తండ్రికి చెప్పినప్పుడు చాలా బాధపడ్డారని, మొత్తంగా మనోజ్ పేరు బయటకు తీసుకురాకుండా ఉండేందుకు తాము ప్రయత్నించినట్లు విష్ణు చెప్పుకొచ్చారు. సింధూరం భారతదేశ సంస్కృతిలో భాగమని ప్రధాని మోదీ అన్నారు. లోక్మాత అహల్యాబాయి సందర్భంగా భోపాల్లో పర్యటించిన ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడి భారత నారీ శక్తికి సవాల్ విసిరిన ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. ఇక ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్లో పలువురు మహిళా అధికారులు పాల్గొని ఉగ్రవాదుల ఆచూకీ గల్లంతు చేశారని ప్రధాని కీర్తించారు. ఉగ్రవాదులతో పరోక్ష యుద్ధాలు పనిచేయవు, బుల్లెట్లకు ఫిరంగిగూడతో సమాధానం చెప్పాల్సిందే అని మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి భారతదేశం ప్రతిస్పందన తర్వాత శౌర్యానికి చిహ్నంగా సింధూరం మారిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలోనే అతిపెద్ద విజయవంతమైన సైనిక చర్యగా పేర్కొన్నారు. ఇక భారత సంస్కృతిపై దాడి జరిగినప్పుడు రాణి అహల్యాబాయి రక్షకురాలుగా నిలిచారని, నాగరిక్ దేవోభవ అనే ఆమె బాటలోనే తమ ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. 250 ఏళ్ల క్రితమే అహల్యాబాయి తన సైన్యంలో మహిళలతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18వ శతాబ్దానికి చెందిన ఈ రాణి స్మారకార్థం తపాలా బిళ్ల 300 నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. ఆపరేషన్ సింధూర్ పై భారత్ దౌత్యం ఫలించింది. పాక్ గురించి కొలంబియా నిజాలు తెలుసుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై శశిధరూర్ నేతృత్వంలోని బృందం అసహనం వ్యక్తం చేసింది. నిజానిజాలను సాక్ష్యాధారాలతో సహా కొలంబియా ప్రభుత్వం ముందుంచింది. దీంతో తమ సంతాప ప్రకటనను కొలంబియా వెనక్కి తీసుకుంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. అందులో భాగంగా థరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్లింది. కొలంబియా విదేశాంగ శాఖ ఉప మంత్రి రోసా ఎలాండ్తో థరూర్ భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పూర్తి విషయాలను తెలియజేశారు. అనంతరం ఎలన్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. భారత బృందం తమకు అన్ని విషయాలను తెలియజేసిందని, కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామన్నారు. మహిళా సమృద్ధి యోజన అమలు చేయడం లేదంటూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిలబెట్టుకోలేదని, ప్రతి మహిళకు ఇస్తానన్న 2500 ఇప్పటికీ ఇవ్వలేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 2710 యాక్టివ్ కేసులు నమోదవగా 7 మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. 4 రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో మే 26న మొత్తం 1000 కేసులు నమోదవగా మే 30 నాటికి మొత్తం 3000కు చేరువలో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కేరళలో అత్యధికంగా 1147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51 కేసులు, ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో రాష్ట్రంలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ ను వినియోగిస్తున్నారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ఇక వైట్ హౌస్ లో ఓ జర్నలిస్ట్ డ్రగ్స్ గురించి మస్క్ ను ప్రశ్నించగా తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, అది తప్పుడు కథనమని కొట్టిపారేశారు. అయితే డోస్ శాఖ నుంచి వాయిదొరిగిన నేపథ్యంలో
ట్రంప్ ఆఫీసులో ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ఎలన్ మస్క్ కంటిపై ఒక నల్లని గాయం కనిపించింది. ఆ ఫోటో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. తన కుమారుడు పంచ్ చేయడం వల్లే మచ్చ ఏర్పడిందని సమాధానమిచ్చారు. అయితే డ్రగ్స్ వినియోగం గురించి వార్తలు వచ్చినప్పుడే ఈ గాయం కనిపించడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహిత సలహాదారులు ఒకరిగా ఉన్నప్పుడు మస్క్ విపరీతంగా మాదక ద్రవ్యాలు వినియోగించారని, కెటమిన్ తరచుగా తీసుకునేవారని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయని, ఆయన వెంట ఎప్పుడు సుమారు 20 పిల్స్ ఉండేవని రాసుకొచ్చింది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, డోస్కు నాయకత్వం వహించిన సమయంలోనూ వీటి వినియోగం ఎక్కువైందని చెప్పింది. అమెరికా ప్రభుత్వం నుంచి వైదొలిగిన తరుణంలో ఈ కథనం రావడం సంచలనంగా మారింది. గతంలో తన మాదక ద్రవ్యాల వినియోగం గురించి మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్ అనే డ్రగ్ ను తీసుకున్నట్లు చెప్పారు. తాజా ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరింది. నేడు క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు ఈ నెల 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కొంటుంది. ఇక ఇరు జట్లలోనూ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుండటంతో అభిమానులు హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ కు ఫైనల్ చేరేందుకు ఇది రెండో అవకాశం. ఐపీఎల్లో పంజాబ్ 2014లో తుది పోరుకు అర్హత సాధించింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత అదే ఫీట్ సాధించి తొలిసారి కప్ను ముద్దాడాలనే ఆశతో ఉంది. అటు ముంబై జట్టు ఎలిమినేటర్లో గుజరాత్ టైటన్స్ ఓడించి ఫైనల్ బెర్త్ పై కనేసింది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై చివరిసారి 2020లో విజేత కాగలిగింది. లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ నెగ్గడంతో తాజా పోరులో హార్దిక్ సేన ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది.